శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణంలోని 27వ అధ్యాయము దుర్వాసనుడు అంబరీషుని గూర్చి ప్రత్యాగమనము అనే అధ్యాయం ఇప్పుడు మనం చెప్పుకుందాం. అత్రి మహర్షి అగస్త్యమునితో ఈ విధంగా చెబుతున్నాడు. ఓ అగస్త్యమునీంద్ర, భగవంతుడైన పురుషోత్తముడు ఇలా దుర్వాసనునితో పలికి స్వభక్త పాలన దీక్షాతిశయంను ప్రకటిస్తూ ఈ విధంగా చెబుతున్నాడు. దుర్వాసన, అంబరీషుని గురించి ఇచ్చిన శాపములు నాకు చాలా సంతోషంను చేయుచున్నవి. ఈ శాపజన్మల వల్ల నాకేమీ కష్టం లేదు. నీ వచనము వేదతుల్యము కనుక దానిని సత్యముగా చేయవలెను. అలా కానిచో బ్రాహ్మణ మర్యాదకు భంగం కలుగుతుంది. అలా నాశం కలిగినంతలో నాకు అది శాపమవుతుంది. కావున అట్టి కష్టము లేక ఆనందం కలిగినది. రాజు ప్రాయోపవిష్టుడి వలె బ్రాహ్మణ పరివేష్టితుడై పడి ఉన్నాడు. అది కాక అయ్యో బ్రాహ్మణాపకారి ఈ ఆత్మయని దుఃఖిస్తున్నాడు. కాబట్టి త్వరగా వెళ్ళు. రాజు ఈ ప్రకారంగా చింతించి దుఃఖిస్తున్నాడు. నా మూలముగా సుదర్శన చక్రము బ్రాహ్మణుని వెంట పడినది. చీచి, బ్రాహ్మణోపద్రపకారకుడైన రాజు ఎందుకు? రాజు మనుష్యులను పాలించువాడు కనుకను రాజుకు ముఖ్యము ప్రజారక్షణం కనుకను రాజు గోవుల నిమిత్తం కొరకును బ్రాహ్మణుల నిమిత్తం కొరకును ప్రాణములు విడువవలెను. రాజు స్వేదజ, అండజ, ఉద్విగ్న, జరాయుజములు అనే 4 విధములైన జీవములను సన్మార్గమందుంచే పాలించవలెను. అందులో అందరికీ దండనం ఇయ్యదగును. బ్రాహ్మణులను విడువవలెను. బ్రాహ్మణుణ్ణి సత్యధర్మరతులు, లోభదంభశూన్యులు అగు బ్రాహ్మణులే అతని తప్పుని తెలుసుకొని దండించవలెను. బ్రాహ్మణుడు పాపమును చేసి ప్రాయశ్చిత్తమును చేసుకునని పక్షమందు అతని తల కొరిగించుట, ధనమును హరించుట, స్థానభ్రష్టత్వము మొదలైన దండనముల చేత దండించవలెను. బ్రాహ్మణుడు దుర్మార్గుడై హింస చేయుచున్నను అతన్ని రాజు దండించరాదు. రాజు ధర్మార్థ బుద్ధి కలవాడగుచు ఎప్పుడైనను బ్రాహ్మణునకు కాని తనకు అపకారం చేయువానికి కాని శస్త్రప్రయోగం ఆచరించదగును. బ్రాహ్మణేతరులందరూ భయము లేక క్షాత్రకీర్తిని చూపవలెను. కాని బ్రాహ్మణ హింస మాత్రం చేయకూడదు. తాను స్వయంగా బ్రాహ్మణుణ్ణి చంపినను, తన నిమిత్తమై బ్రాహ్మణుడు చంపబడినను, అన్యుని చేత చంపించినను బ్రహ్మహత్య సంభవించునని ధర్మశాస్త్రమందు చెప్పబడి ఉన్నది. బ్రాహ్మణుడు లాగబడిగాని, కొట్టబడిగాని, ధనహీనుడుగా చేయబడిగాని ఎవరిని ఉద్దేశించి ప్రాణములు విడుచునో వాడు కూడా బ్రహ్మహంతకుడవుతాడు. దుర్వాసనునకు ప్రాణహానికరమైన కష్టము నా మూలంగా కలిగిను కదా. కాబట్టి నేను బ్రాహ్మణ హంతకుడనైతిని అని అతడు తలుచుచున్నాడు. దుర్వాస అంబరీషుడి ప్రసంగములో మిక్కిలి దుఃఖంతో ఉన్నాడు. కాబట్టి నీవచటికి త్వరగా వెళ్ళు. నీకును రాజుకు కుశలమగును. ఇలా విష్ణువు చెప్పిన మాటను విని దుర్వాసనుడు నమస్కరించి అప్పుడే చక్రముతో సహా బ్రాహ్మణ పరివేష్టితుడైన రాజు వద్దకు వచ్చాడు. ఇలా సూర్యకాంతితో వస్తున్న దుర్వాసనుణ్ణి చూసి అంబరీష మహారాజు లేచి నమస్కరించి సుదర్శన చక్రముతో ఇలా విన్నవించెను. అంబరీషుడు ఈ విధంగా పలికెను. ఓ చక్రమా, నన్ను మన్నించుము. ఆర్తుణ్ణి సంహరించుట న్యాయం కాదు కనుక బ్రాహ్మణుణ్ణి రక్షించుము. అతి క్రౌర్యముతో హింసించుట తగదు. రక్షించుమని వేడుచున్న నన్నును శరణాగతుడైన బ్రాహ్మణుణ్ణి రక్షించుము. అంబరీషుడు ఇలా పలుకుచూ దుర్వాసనుని కౌగిలించుకుని తరువాత అతన్ని తన వెనుక ఉంచుకుని తాను ముందు నిలబడి భయము లేక ధనువును ఎక్కుపెట్టి సుదర్శన చక్రముతో ఈ విధంగా పలికెను. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణంలోని 27వ అధ్యాయం సంపూర్ణం. దేవాదిదేవులైన పరమేశ్వరుడు మరియు శ్రీ మహావిష్ణువు యొక్క కృపాకటాక్షాలు, ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి.